అన్న మేమందరం వచ్చి నీకు దరఖాస్తు ఇస్తాము, నువ్వు క్యాంప్ ఆఫీస్ లో ఉంటావా అని అడిగాడు. నేనేం చెప్పిన, దేవరాజ్ మీరు నా దగ్గర రావడం ఎందుకు, నేనే మీ దగ్గరికి వస్తాను, మీకు సంఘీభావం ప్రకటిస్తాను అని దేవరాజుకు చెప్పి ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. సో మన జిల్లా అధ్యక్షుడు దేవరాజు గారికి జన జాగరణ యాత్ర పెట్టి 2,60,000 మంది ఉద్యోగుల ఆకాంక్షల్ని నిజం చేయడానికి కృషి చేస్తున్నటువంటి మరి మీ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ గారికి, అదేవిధంగా మన జిల్లా ప్రధాన కార్యదర్శి శశికుమార్ గారు, రఘురామ్ గారు, ఉదయశ్రీ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గ్యాదరి పరమేశ్వర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గారు, టీఎన్జీఓ విక్రమ్ రెడ్డి గారు, పిఆర్టీయూ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి గారు, శశిధర్ శర్మ గారు, అన్ని ఉపాధ్యాయ సంఘాలు యాదగిరి గారు, శ్రీధర్ గారు, సుశాంత్ గారు, జనార్దన్ రెడ్డి గారు, మురళీ గారు, టీపీఆర్టీయూ జనార్దన్ రెడ్డి గారు, ఎస్జీటీయూ శ్రీరామ్ శ్రీనివాస్ గారు, ప్రవీణ్ కుమార్ గారు, సురేష్ కుమార్ గారు, అదేవిధంగా ఏర్వ అశోక్ గారు, తోట సతీష్ గారు, శ్రద్ధానందం గారు, ఆశ లక్ష్మణ్ గారు, చాలా మంది ఉన్నట్టున్నది, నన్ను తప్పు పట్టుకోవద్దు. అన్ని సంఘాల ప్రతినిధులకు ఈ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మీ యొక్క ఆకాంక్షను ఇంత బలంగా వినిపించడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మా ఉద్యోగులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇంత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఓపీఎస్ సాధన కోసం మీరు ఇంత గట్టిగా ఈ మీటింగ్కి వచ్చి నిర్వహిస్తున్నారంటేనే మీ యొక్క బలమైన ఆకాంక్షను మీరు వెలిబుచ్చుతా ఉన్నారు. నిజానికి మీరు అడిగిందేమి గొంతెమ్మ కోరిక అసలే కాదు, మీరేమి కొత్త కోరిక కోరడం లేదు. ఆనాడు ఇదే కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చి 2 చేతులు జోడించి మమ్మల్ని గెలిపించండి, రాగానే ఓపీఎస్ చేస్తామని మీ అందరికీ ఆపద మొక్కులు మొక్కారు. మేం గెలవగానే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామని చెప్పి ఆ రోజు నమ్మబలికిండు ఈ రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు మీరు ఏమన్నా తొందరపడ్డారా? పుణ్యకాలం సగం దాటింది. వాస్తవానికి 2.5 సంవత్సరాలకు సగం 30 నెలలు అయితే సగం టైం అయిపోతుంది. ఇవాళ మీ స్థితప్రజ్ఞ గారు కానీ మీ రాష్ట్ర కార్యవర్గం 30 నెలలు వేచి చూశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 32 నెలలు అయింది. జరిగిన కాలం ఎక్కువ, ఉన్న కాలం తక్కువ. సగం సమయం ఇచ్చి 30 నెలల పాటు అన్ని వేదికల మీద విజ్ఞప్తులు చేసి ఎంత చెప్పినా ముందుకు రాకపోతే ఈరోజు జన చైతన్య యాత్ర పెట్టుకొని మీరు బయలుదేరి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు. మీరు అడిగిందల్లా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము సిపిఎస్ రద్దు చేస్తాం, ఓపీఎస్ తెస్తామని ఇచ్చిన హామీని అమలు చేయమని మాత్రమే మీరందరూ కూడా కోరుతా ఉన్నారు. ఆ రోజు ఎన్ని మాటలు చెప్పినారు? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 6 నెలల్లో పీఆర్సీ తెస్తామన్నారు, పెండింగ్ లో ఉన్న డిఏలన్నీ వెంటనే ఇచ్చేస్తామన్నారు, అద్భుతమైన ఈహెచ్ఎస్ పాలసీ తెస్తామన్నారు, ఓపీఎస్ తెస్తామన్నారు. ఒక్కటన్నా అమలైందా? ఒక్కటన్నా అమలు చేశారా నేను అడుగుతా ఉన్నా ఈరోజు. అంటే ఎన్నికల ముందు మాత్రం గ్యారంటీలు, అనేక హామీలు మేనిఫెస్టోలో పెట్టి నమ్మించారు. అంటే మీరు గెలవంగానే ఆ గ్యారంటీలను, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను, మీ మేనిఫెస్టోను సమాధి చేసినారా అని నేను అడుగుతా ఉన్నా. మీ గ్యారంటీలు, మీ మేనిఫెస్టో ఇవాళ ఒక చిత్తు కాగితంగా మారిపోయిందా అని నేను అడుగుతా ఉన్నా. ఉద్యోగులతో పెట్టుకున్నోడు ఎవడు కూడా ముందుకు బల్లే. మనం చాలా మందిని చూసినాం, చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాం, కానీ వారికి సరి అయిన సమయంలో గుణపాఠం చెప్పినారు. ఈరోజు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ఉద్యోగులు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం రాత్రింబవళ్లు కృషి చేసేటువంటి ఉద్యోగులు, నువ్వు వారికి ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని చెప్పి
ఈ వేదిక నుంచి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మిత్రులారా, తప్పకుండా మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. మేము మీకు సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఓపీఎస్ మీద ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అవసరమైతే అసెంబ్లీ స్తంభింపజేసైనా సరే మీకోసం గలం విప్పుతాం, మీ తరఫున పోరాటం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఎట్లుందంటే ప్రశ్నించే గొంతులను ఒత్తడం, ప్రశ్నించే గొంతుల మీద పగ, కక్ష సాధింపు, అక్రమ కేసులు, విజిలెన్స్ కేసులు, ఏసీబీ కేసులు, సిఐడి ఎంక్వైరీలు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. ఇవాళ మీ టీం, మీ రాష్ట్ర కార్యవర్గం ఎవరైతే 10-12 మంది ధైర్యంగా ఈ జన చైతన్య యాత్ర చేస్తున్నారో మీరు ధైర్యంగా ముందుకు పోండి, మీకు అండగా మేమున్నామని చెప్పి మీకు భరోసా ఇస్తా ఉన్నాను. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నారు, ఇచ్చిన హామీని అమలు చేయమని పోరాటం చేస్తున్నారు, మీ జీవితాలకు భద్రత కావాలని మీరు పోరాటం చేస్తున్నారు. మీ అడిగేటువంటి న్యాయమైన పోరాటం ఇవాళ మీరు భయపడాల్సిన అవసరం లేదు. రేపు ఎట్లాగో మళ్ళీ తప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది. మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా మేం దగ్గరుండి మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వం గత కొంతకాలంగా చూస్తా ఉన్నాం, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద వ్యక్తిగత దాడి చేయడం, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం, మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా సీతప్రజ్ఞ గారు, మీ మిగతా కార్యవర్గం ఎంతో ధైర్యంగా ఈ మీ అందరి పక్షాన 2.5 లక్షల మంది ఉద్యోగుల పక్షాన ఈ రోజు ఈ పోరాటం చేస్తా ఉన్నారు. అందువల్ల మిత్రులారా, మనం ఏదైనా సరే పోరాటే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు మీరు మీ పోరాటం కొనసాగించండి. మీకు సంపూర్ణమైనటువంటి మద్దతును బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందజేస్తాం. ఈ ప్రభుత్వం మీకిచ్చిన హామీ అమలు చేయడం కోసం ఈ ప్రభుత్వం మీద బయట శాసనసభలో అన్ని రకాల కూడా ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఏ హామీ అమలే, ఇది ఒక్కటన్నా డిఏలు రావు, పీఆర్సీ 6 నెలలు అన్నావు, ఇలా 32 నెలలైనా పీఆర్సీ గురించి అతిగతి లేదు, మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. సో ఈరోజు కనీసం కాంట్రిబ్యూషన్ 8 నెలలు మీ కాంట్రిబ్యూషన్ కట్టలేదు. ఓ రోజు అసెంబ్లీలో మేము ప్రశ్నేసి ప్రభుత్వాన్ని నిలదీస్తే అప్పుడు మీ కాంట్రిబ్యూషన్ డబ్బులు కట్టడం స్టార్ట్ చేసిండ్రు. కాంట్రిబ్యూషన్ కూడా కట్టకుండా ఏ రకంగా మిమ్మల్ని మోసం చేస్తుందో ఈ ప్రభుత్వం ఒక్కసారి సిపిఎస్ ఉద్యోగులు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇలా మా చాలా మంది ఉపాధ్యాయులు కూడా ఉన్నారు ఇక్కడ. ఇలా ముఖ్యమంత్రి గారు ఈరోజు హైదరాబాద్ లో మాట్లాడుతూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఏమంటున్నారు ఇవాళ? యాక్చువల్గా ఈ ముఖ్యమంత్రి గారికి ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదు. పిల్లల్ని కూర్చోబెట్టుకొని కూడా రాజకీయాలు మాట్లాడతాడు, స్కూల్ పిల్లల ముందు కూడా బూతులు మాట్లాడుతుంటాడు, ఉపాధ్యాయులను కూర్చోబెట్టుకొని కూడా అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇవాళ కూడా మాట్లాడినాడు. ఇవాళ మొత్తం ఉపాధ్యాయ లోకాన్ని అవమానపరిచే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. ఏమంటాడు? మీరు చదువు చెప్పిన పిల్లలు, మీరు చదువు చెప్పి ఇంజనీరింగ్ చదివిన పిల్లలు దరఖాస్తు కూడా రాయరాదు వాళ్లకు అని చెప్పి అంటే ఇలా చదువు చెప్పిన ఉపాధ్యాయ లోకాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినారు. ఉపాధ్యాయులు మీ సమస్యలేం అడగకండి, మీ స్కూళ్ల సమస్యలు ఏమని ఉంటే చెప్పండి అంటున్నాడు. ఉపాధ్యాయులు ఏం అడగద్దట. పోనీ ఆ స్కూల్లో అన్న ఆయన అంటాడు, నేను విద్యాశాఖ మంత్రిగా ఎందుకు రాజీనామా చేయాలి అంటున్నాడు. ఇవాళ నువ్వు నిజంగా బాగా చేసినవా బాగా చేయలేదా అనేది నీకు నువ్వు కాదు కదా సర్టిఫికేట్ ఇవ్వాల్సింది. పిల్లలు ఇవ్వాలి, ఉపాధ్యాయులు ఇవ్వాలి, లేదా ప్రజలు ఇవ్వాలి. నువ్వే పరీక్ష రాసి నువ్వే మార్కులు వేసుకుంటావా రేవంత్ రెడ్డి? ఇలా స్కూళ్లలో మేము కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం, చాలా స్కూళ్లలో పోతుంటాం. ఈ ఇయర్ స్కూల్ గ్రాంట్ వచ్చిందా అమ్మా? ఇప్పటిదాకా స్కూల్ గ్రాంట్ రాలే. చాక్ పీస్లకు కూడా స్కూళ్లలో పైసలు లేవు. స్కావెంజర్ ను పెట్టినా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. గత సంవత్సరం 3 నెలలు, అంతకుముందు 4 నెలలు, 7 నెలల జీతం స్కావెంజర్లకు పైసలు వచ్చిన పరిస్థితి లేదు. మన ఊరు మనబడి మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి. విద్యా సంవత్సరం ప్రారంభమై 2 నెలలైనా పిల్లలకు ఇప్పటిదాకా బట్టలు కూడా రానటువంటి పరిస్థితి. మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్ల ధరలు పెరిగిపోతే కనీసం అన్నం కూడా పిల్లలకు పెట్టలేనటువంటి ముఖ్యమంత్రి నువ్వు. ఇవాళ ఎంఈఓ పోస్టులు ఖాళీ, డిఈఓ పోస్టులు ఖాళీ. ఇవాళ ఒక్క పోస్టు కూడా నింపినటువంటి పరిస్థితి లేదు. బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసిన అంటాడు. సిద్దిపేట జిల్లాలో కానీ
ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిందా అసలు? అది ప్రారంభమైంది, అంతకంటే లేదు. మన ఊరు మనబడిని అర్ధాంతరంగా ఆపేసినారు. పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ 2.5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినావు. మెగా డిఎస్సి అన్నావు, ఉత్తదే అయిపోయింది. ఇన్ని సమస్యలు ఉన్నాయి విద్యాశాఖలో. నువ్వు చేసిందేమి లేదు. ఇంజనీరింగ్ పిల్లల్ని పట్టుకొని మీరు ఇంజనీరింగ్ విద్యార్థులంతా క్రిమినల్ వేస్ట్ అని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానపరిచే విధంగా, ఆ విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా చూశాం. ఆయనకు అసలు ఏం మాట్లాడతాడో తెలియదు. ఇంజనీరింగ్ చదివితే ఇవాళ అద్భుతంగా ఎంతో మంది అమెరికాలో ప్రపంచ దేశాల్లో మన పిల్లలు అద్భుతంగా రాణిస్తూ ఇవాళ ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకు ఎంతో పేరు తెస్తే ఆ పిల్లల్ని పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అంటావా నువ్వు ఇవాళ నీ మైండ్ సరిగా లేదు. ఆ మాటలు వెనక్కి తీసుకో. ఆ విద్యార్థులకు, ఆ ఉపాధ్యాయులకు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఏది ఏమైనా ఇవాళ సందర్భం సిపిఎస్ రద్దు చేయాలి, ఓపీఎస్ తీసుకురావాలి. ఇవాళ ఓపీఎస్ విషయంలో మీరు మీ యొక్క పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలియజేస్తుంది. తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంది. మీ న్యాయబద్ధమైన డిమాండ్ను, ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీని అమలు చేసేదాకా కూడా తప్పకుండా మీ వెనుక మేముంటాం. ఇవాళ సిద్దిపేటలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అసెంబ్లీలో కూడా, హైదరాబాద్ లో జరిగే మీ పోరాటానికి కూడా తప్పకుండా మేము పూర్తి మద్దతును, సహకారాన్ని కూడా అందజేస్తాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మీ ఓపీఎస్ విధానం కోసం 6 డిఏలు వచ్చే విధంగా, పీఆర్సీ అమలయ్యే విధంగా, ఈహెచ్ఎస్ లో ఉన్నటువంటి లొసుగులు సరిచేసేదాకా కూడా సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తామని, మీ యొక్క పోరాటానికి ఇంకా గట్టిగా ముందుకు వెళ్ళాలి. మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము అందిస్తామని మనవి చేస్తూ, మరి ఈ రోజు నిజంగా నన్ను ఇంటికి వస్తామంటే వద్దు, నేనే మీ దగ్గరకు వస్తా, మీ దరఖాస్తు ఏదో మీ మీటింగ్ లోనే ఇవ్వండి అని చెప్పి ఇక్కడికి వచ్చాం. తప్పకుండా మీ యొక్క అంశాన్ని రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలో మాట్లాడతాం, అసెంబ్లీలో మాట్లాడతాం, రాష్ట్ర వేదికల మీద కూడా మీకు మద్దతుగా మాట్లాడతామని చెప్పి మనవి చేస్తూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ.